ఓకే. సో ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకు 5 వీక్స్ అన్నమాట. ఓకేనా? సో మనం ఈ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, ఓకే, ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ వీ విల్ డిస్కస్ దట్. అండ్ దెన్ విల్ గో డే వైజ్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి కవర్ చేస్తాము, ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఈ బూట్ క్యాంప్ అయ్యే లోపల మనం ఏం నేర్చుకుంటాము. సో అంతా ఈ రోజు క్లాస్ లో అయితే డిస్కస్ చేద్దాం. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోర్స్ వచ్చేసి 5 వీక్స్. సో మండే టు ఫ్రైడే ఏంటంటే మనకు ఎవ్రీడే 1 అవర్ క్లాస్ అయితే ఉంటుంది. యాజ్ వీ నో ఇట్ ఈస్ 9:30 to 10:30, రైట్? So we will be having total 25 hours for this complete course, and it is nearly 25 days for the course. So for completing this course, including the holidays, everything, that will be 35 days. Remember that. So this course I have designed completely for the beginners. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకున్నా ప్రాబ్లం లేదు, ఉంటే మంచిది, లేకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఈ కోర్స్ అయ్యే లోపల మీరు ఎండ్ టు ఎండ్ ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ అయితే డిజైన్ చేయగలరు. ఓకేనా? సో ప్రతి సాటర్డే వచ్చేసరికి మనకు టెస్ట్ అయితే ఉంటుంది. ప్రతి సాటర్డే టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ వీక్ అంతా మనం 5 డేస్ ఏదైతే కంప్లీట్ చేసామో, ఏదైతే టాపిక్స్ కవర్ చేసామో అవి ప్లస్ ప్రీవియస్ గా డిస్కస్ చేసిన టాపిక్స్ లో కూడా మనము టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. సో ఈ టెస్ట్ వచ్చేసి మ్యాండేటరీ. ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ టు అటెండ్ దిస్ టెస్ట్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ టు కంప్లీట్ ద టెస్ట్. సో మీరు టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది మీ మెయిల్కే సెండ్ చేసేస్తాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం వెబ్ ఫండమెంటల్స్ వెరీ వెరీ బేసిక్ స్క్రాచ్ నుంచి తీసుకొని వీఆర్ గోయింగ్ టు లెర్న్ HTML బేసిక్స్, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా? సో ఈ మెయిన్ టాపిక్స్ అయితే మనం ఈ కంప్లీట్ 5 వీక్స్ బూట్ క్యాంప్ లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి HTML, CSS and JavaScript. These three are the major things to design any kind of web applications. Remember this. ఈ మూడు తెలిస్తేనే మనం ఎటువంటి వెబ్ అప్లికేషన్ అయినా డిజైన్ చేయొచ్చు. ఒకవేళ మనకు HTML ఒక్కటే తెలిస్తే వి కెనాట్ డూ ఎనీథింగ్. ఒక జస్ట్ స్కెలిటన్ మాత్రమే మనం డిజైన్ చేయగలం. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు లెర్న్ దీస్ 3 స్కిల్స్. మీరు అడ్వాన్స్ గా ఎటువంటి టెక్నాలజీ నేర్చుకున్నా, బట్ దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ థింగ్స్. కన్సిడర్ లైక్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, అంటే ఫ్రేమ్వర్క్స్. కన్సిడర్ రియాక్ట్ జేఎస్ అని, వ్యూ జేఎస్ అని, యాంగులర్ జేఎస్ అని, నెక్స్ట్ జేఎస్ అని, ఇలా చాలా చాలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. బట్ ఎటువంటి ఫ్రేమ్వర్క్ యూస్ చేసినా కానీ మనకు ఈ 3 మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమేమిటి ఈ 3? HTML, CSS and JavaScript. Got it? So what is the outcome of this particular learning in this course that we are going to achieve? Okay. So by the end of this course, what you will learn is, you will understand how అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుంది, బ్రౌజర్ లో వెబ్ పేజెస్ ఎలా లోడ్ అవుతాయి, ఆ వెబ్ పేజ్ ని మనం ఎలా చూడగలుగుతున్నాము, అదంతా మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏం తెలుసుకుంటారు? యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ సిమాంటిక్, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ యాక్సెసిబుల్ HTML డాక్యుమెంట్స్. ఓకే, ఈ HTML డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం వల్ల వీ కెన్ యాక్సెస్ దోస్ పేజెస్ ఇన్ ద వెబ్. సరేనా? అండ్ దెన్ యూ కెన్ డిజైన్ ద CSS స్టైలింగ్స్. మీరు కంప్లీట్ గా UI ని డిజైన్ చేయగలరు. అండ్ మనం ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తామో దెన్ ఇట్ కెన్ డూ ద DOM మ్యానిపులేషన్స్. DOM మ్యానిపులేషన్స్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్స్. అంటే వీటి వల్ల ఏంటంటే మనం యూజర్ కి ఇంటరాక్షన్, యూజర్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదో ఒక యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కి ఒక పాపప్ చూపించాలనుకోండి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం పాపప్ చూపించడానికి, ఆ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి మనకు జావా స్క్రిప్ట్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే వి విల్ బి బిల్డింగ్ ఏ మినీ ప్రాజెక్ట్. ఒక సింపుల్ మినీ ప్రాజెక్ట్ అయితే మనం బిల్డ్ చేస్తాం. సరేనా? HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 ఇంటిగ్రేట్ చేసి వి విల్ బిల్డ్ ఏ సింపుల్ మినీ ప్రాజెక్ట్ విత్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ బూట్ క్యాంప్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందో ఐ హావ్ మెన్షన్డ్ ఇట్ హియర్. సో ఫస్ట్ 5 డేస్ అంటే ఈ వీక్ అంతా కన్సిడర్ వాట్ ఈస్ ద డేట్? 4th, రైట్? 4th నుంచి 4, 5, 6, 7, 8, 4th నుంచి 8 వరకు ఈ 5 డేస్ ఏంటంటే వి విల్ కవర్ HTML బేసిక్స్ కంప్లీట్ గా మనం కవర్ చేస్తాం. సో నెక్స్ట్ 5 డేస్
అంటే వీక్ 2 లో ఏంటంటే మనం HTML లో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా నేర్చుకుంటాము అండ్ దెన్ విల్ స్టార్ట్ ద సిఎస్ఎస్. సరేనా? సో థర్డ్ వీక్ వచ్చేసరికి వి విల్ గో ఇన్ డీపర్ అబౌట్ ద సిఎస్ఎస్ లో ఇన్ డీపర్ డెప్త్ గా టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. ఫోర్త్ వీక్ నుంచి మనం కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. సో కంప్లీట్ 2 వీక్స్, ఫోర్త్ వీక్ అండ్ ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి మనం కంప్లీట్ జావా స్క్రిప్ట్ అయితే డిస్కస్ చేస్తాము. ఎప్పుడైతే మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేస్తామో సి ఇదేంటంటే వన్స్ HTML అయిపోయిన తర్వాత సిఎస్ఎస్ అనేది డిఫరెంట్ గా స్టార్ట్ చేయము. మనం HTML యూస్ చేస్తూనే HTML లోనే సిఎస్ఎస్ ఇంటిగ్రేట్ చేస్తూ సిఎస్ఎస్ నేర్చుకుంటాము. అలాగే మనం జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు కూడా HTML CSS అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ వాటిలో ఇంటిగ్రేట్ చేసి అలాంగ్ విత్ దట్ విల్ లెర్న్. బట్ దేర్ ఆర్ ఫ్యూ టాపిక్స్ ఇన్ జావా స్క్రిప్ట్ విచ్ నో నీడ్ టు ఇంటిగ్రేట్ ఇన్ దిస్ HTML అండ్ CSS. సో ఆ టాపిక్స్ ఏంటో నేను జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు అయితే నేను క్లియర్ గా చెప్తాను. సరేనా? ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి మనము జావా స్క్రిప్ట్ ఎండ్ లో ఉంటాము అండ్ లాస్ట్ 2 days ఫర్ ద ప్రాజెక్ట్. So this is your complete overview of the course. అర్థమైందా? Is there any doubts till now whatever I have discussed? మీకు ఈ కోర్స్ స్ట్రక్చర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ ఉన్నా యూ కెన్ జస్ట్ మెసేజ్ హియర్. ఈ కోర్స్ స్ట్రక్చర్ లో కానీ లేదంటే ఈ కోర్స్ డిజైన్ లో కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మెసేజ్ అయితే చేయండి. Or I'll just give a thumbs up. I will proceed further. Okay. I hope everything is clear. Now let's proceed further. So ఇక్కడ చూసుకుంటే day 1. Okay, week 1. As I said, ఫస్ట్ వీక్ లో మనం ఏంటి ఈ HTML అండ్ వెబ్ ఫండమెంటల్స్ అయితే HTML బేసిక్స్ మరియు వెబ్ ఫండమెంటల్స్ అయితే మనము ఫస్ట్ వీక్ లో డిస్కస్ చేస్తామని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్లీ మనం ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నాం, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. సో ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే, సో ఇది కంప్లీట్ ఇంట్రడక్షన్ సెక్షన్స్ క్లాస్ కాబట్టి, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ topics, let me tell you about myself. Okay, so myself Tahir, I have around 8 years of experience in different technologies. I work in front end, I work in back end, I work in DevSecOps, I work in AML, I work on agentic AI. So many different technologies మీద వర్క్ చేశాను and currently I'm working as well in one of the MNC company. I cannot take the name of the MNC company, but yeah, I'm working in one of the MNC company. So this is just brief about myself. Okay. Parallelly, while I'm working, I was just taking the classes and I was just teaching the students as a hobby. Okay, no? So ఇది నా రెగ్యులర్ ఏమంటారు ప్రొఫెషన్ కాదు టీచింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఓకే, సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఐ విల్ బి టీచింగ్ ద స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ఐ థింక్ నియర్లీ 12th batch or 13th batch in this BBAC. Okay, so this is just brief about myself. And మీకు ఎటువంటి డౌట్ ఉన్నా feel free to ask me clearly. It's not needed to talk everything in English. మీరు ఇంగ్లీష్ లోనే కాదు తెలుగులో అయినా మాట్లాడండి and you can ask anything, whatever the doubts that you have. Someone raise the hand. Narayana, you can unmute and talk from your side. If you have any doubts, you can talk. Yes, if you don't have any doubts, దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయకండి. It will distract. Again, I am saying it will distract. మన ఫ్లో కట్ అయిపోతుంది. సరేనా? I hope you guys will understand. ఒకరి వల్ల అందరికీ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో ప్లీజ్ దయచేసి అలా చేయకండి. సో ఓకే, లెట్స్ కమింగ్ బ్యాక్ టు ద డే 1. సో ఈరోజు ఏంటంటే మనము అసలు ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ ఏంటో తెలుసుకుందాం.
Okay. Does anyone tell me what is internet? Okay. Before going to ask, let's just see what are the topics that we are going to discuss today. సరేనా? సో ఈ రోజు ఏంటంటే విల్ డిస్కస్ వాట్ ఈస్ ఇంటర్నెట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ క్లయింట్ సర్వర్ మోడల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ కి ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ అసలు ఇవేంటి, సరేనా? అండ్ మనం ఏదైనా వెబ్సైట్ లో ఏదైనా వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని టైప్ చేస్తాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, సరే? నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, ఓకే? బ్రౌజర్ లో బ్రౌజర్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, బ్రౌజర్ ఎలా వర్క్ అవుతాయి, సో బ్రౌజర్ లో వెబ్ పేజెస్ ఎలా కనిపిస్తాయి, ఓకే? మనం ఏదైనా యూఆర్ఎల్ టైప్ చేస్తే ఆ బ్రౌజర్ లో ఎలా లోడ్ అవుతుంది. సో ఈ టాపిక్స్ అయితే మనము ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ విల్ డిస్కస్. ఓకే, దిస్ ఇస్ క్లియర్, రైట్? నౌ లెట్స్ గో బ్యాక్ టు ద క్వశ్చన్స్. లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ రైట్ నౌ. మీరు ఎంతమంది గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యూస్ చేశారు? ఎంతమంది గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యూస్ చేశారు? ఐ హోప్ ఎవ్రీవన్, రైట్? ఎవ్రీవన్ యూస్ గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ప్రతి ఒక్కరు డైలీ యూస్ చేస్తూనే ఉంటాం కదా. ఆల్ రైట్. మీరు ఎప్పుడైనా గమనించారా, ఏ వెబ్సైట్ అయినా సరే మనం ఎంటర్ చేసిన తర్వాత మన స్క్రీన్ లో ఎలా కనిపిస్తుందో, వెదర్ ఇట్ ఈస్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్, సరేనా? మనం ఏదైనా వెబ్సైట్ ఎంటర్ చేయగానే హౌ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ స్క్రీన్స్ అండ్ హౌ వీఆర్ ఏబుల్ టు సీ దట్. డస్ ఎనీవన్ నో దట్? ఎలా వస్తుందో, హ్యావ్ యూ నో దట్? డస్ ఎనీవన్ నో దట్? ఇఫ్ యూ నో జస్ట్ టైప్ హౌ. మీకు ఎవరికైనా తెలిస్తే జస్ట్, మీకు ఎలా తెలుసు జస్ట్ టైప్ చేయండి. నో? ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకు అసలు ఇంటర్నెట్ ఎందుకు? వై డు వి నీడ్ ద ఇంటర్నెట్? వితౌట్ ఇంటర్నెట్ వై కాంట్ వి యాక్సెస్ ద వెబ్సైట్స్? మీరు యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి కదా. ఆ ఇంటర్నెట్ లేకుంటే ఏమవుతుంది? విల్ యూ బి ఏబుల్ టు యాక్సెస్ ద యూట్యూబ్? హౌ యువర్ ఇంటర్నెట్ ఈస్ గెటింగ్ యూటిలైజ్డ్ బై ద యూట్యూబ్? డస్ ఎనీవన్ నో దట్? ఎలా ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్ ఓపెన్ చేయగలమా? రైట్? నో, we cannot open the websites or web pages or web application or any kind of application which we are going to access out of the network, సరేనా? మనం విత్ ఇన్ ఒక పర్టికులర్ కనెక్టెడ్ నెట్వర్క్ లో లేకుంటే దెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్. సో నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు అడిగానంటే, there is a reason why I asked these questions. Okay, so let me just tell you a few things so that you will understand the exact meaning of the questions that I have asked. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ జైంట్ నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ జైంట్ నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్. దోస్ కంప్యూటర్స్ cannot be connected physically. Okay, those computers cannot be connected physically. It may connect, it may not connect, because there will be different type of ways that we can connect. Sorry, just a minute. Okay, thanks for waiting. So basically ఎక్కడ ఉన్నాం మనం?
ఓకే, ఇంటర్నెట్ అంటే ఏంటో కదా. సో ఈ ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ అంటే, ఓకే, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ కంప్యూటర్, దెర్ ఆర్ మల్టిపుల్ కంప్యూటర్స్ గాట్ కనెక్టెడ్. సో కంప్యూటర్స్ అంటే మనం డైలీ యూస్ చేసే కంప్యూటర్స్ అనే కాదు, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్వర్ అనమాట. సర్వర్ అంటే ఏంటంటే ది ప్లేస్ వేర్ వి స్టోర్ ద డేటా అండ్ వేర్ వి expose our data to the outside world. That is what the server is. సరేనా? సో ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ అసలు మనకు అర్థం అవడానికి, లెట్ us just imagine your computer, you have a computer and your friend is also have a computer and your teacher is also have a computer, right? సో మీ 3 places లో కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ కంపెనీస్ సర్వర్ company, for example, consider like there is a computer in the company. Okay, there is a computer in the company, or మీ కాలేజ్ లో ఒక కంప్యూటర్ ఉంది, రైట్? సో ఇవన్నీ ఏంటంటే, ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం కేబుల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్? మల్టిపుల్ కంప్యూటర్స్ కనుక మనం కేబుల్స్ నుంచి కనెక్ట్ చేస్తే, లైక్ వీ హ్యావ్ ల్యాన్, లోకల్ ఏరియా యాక్సెస్ నెట్వర్క్, రైట్? సో ల్యాన్ అని, వ్లాన్ అని, మ్యాన్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ కనెక్ట్ త్రూ ద వైర్స్. సో మనం వైర్స్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసి దెన్ వీ కెన్ యాక్సెస్ ద డేటా. సో వేరే సిస్టమ్ లో ఉన్న డేటాని మనం ఈ సిస్టమ్ లో యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద ఇంటర్నెట్, బట్ దాన్ని ఏమంటామంటే ఇంట్రానెట్ అంటాం. సరేనా? ఇంట్రానెట్ అంటే ఏంటి? విత్ ఇన్ ద నెట్వర్క్. సో మనం ఎప్పుడైతే కంప్యూటర్స్ కి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి కనెక్ట్ చేసామో, ఓన్లీ వీ కెన్ యాక్సెస్ విత్ ఇన్ దోస్ కంప్యూటర్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు మీ కంప్యూటర్, మీ ఫ్రెండ్ కంప్యూటర్, టీచర్ కంప్యూటర్, మీ కాలేజ్ లో ఉండే కంప్యూటర్. సో ఈ కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనం ఓన్లీ విత్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. అవుట్ సైడ్ వీ కెనాట్ యాక్సెస్ దట్ డేటా, రైట్? సో నాట్ ఓన్లీ త్రూ కేబుల్స్, వీ కెన్ కనెక్ట్ టు ఏ పర్టికులర్ వైఫై యాజ్ వెల్. ఓకే, ఒక పర్టికులర్ వైఫై నుంచి కూడా మనం డిఫరెంట్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. సరేనా? మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి అవుట్ సైడ్ వరల్డ్ కి ఎక్స్పోజ్ చేస్తామో, దెన్ ఇట్ విల్ బి యాక్సెస్ త్రూ ద ఇంటర్నెట్. ఓకే, మనం అవుట్ సైడ్ వరల్డ్ లో ఉండి, అంటే విత్ ఇన్ ద నెట్వర్క్ మనం లేకుండా అవుట్ సైడ్ నుంచి మనం యాక్సెస్ చేయాలంటే, దెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్. సో అందుకనే మనం ఏంటంటే, ఎప్పుడైతే మనం యూట్యూబ్ లేదంటే గూగుల్, మనం ఏ సెర్చ్ చేయాలి, ఏ పర్టికులర్ వెబ్సైట్ యాక్సెస్ చేయాలన్నా, జస్ట్ ఇండియా న్యూస్ టుడే, జస్ట్ ఇండియన్ న్యూస్ టుడే ఇలా టైప్ చేస్తాం కదా, యూ కెన్ సీ లాట్ ఆఫ్ కంటెంట్ హ్యాస్ బీన్ లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద వెబ్సైట్, రైట్? సో ఇది మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం? ఇది దిస్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ నెట్వర్క్, వీఆర్ యాక్సెసింగ్ ఇట్ అవుట్ సైడ్ ద నెట్వర్క్. సో ఈ డేటా నాకు నా పక్కన ఉండే వేరే మిషన్ నుంచి రాలేదు కదా. సో వి గాట్ దిస్ డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్, రైట్? ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్. సో simple thing, whenever we need to access some sort of data which is not there within our network, then it is mandatory to have the internet. అందుకనే మనకు ఇంటర్నెట్ గనక, మొబైల్లో ఇంటర్నెట్ గనక లేకుంటే, లేదంటే మనకు సిస్టంలో ఇంటర్నెట్ యాక్సెస్ గనక లేకుంటే, we cannot access this outside world information. సరేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంటర్నెట్ లో మనకు ఎటువంటి డేటా క్యారీ అవుతుంది? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ డేటా దట్ దిస్ ఇంటర్నెట్ కెన్ క్యారీ? సో ఇంటర్నెట్ ఏంటంటే మనకు టెక్స్ట్ డేటా, యూ కెన్ సీ ద టెక్స్ట్ హియర్, అండ్ యూ కెన్ సీ ద ఇమేజెస్, ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సీ ద వీడియో దట్ వీ కెన్ ప్లే, అండ్ మ్యూజిక్. సో ఇటువంటి డేటాని, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, మ్యూజిక్, ఇలాంటి ఫైల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది క్యారీ చేస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈస్ వాట్ ఇంటర్నెట్ విల్ క్యారీ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో ఒక సిస్టమ్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్ కి మనకు ఈ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ, వీటన్నిటిని ఇంటర్నెట్ అయితే క్యారీ చేస్తుంది అన్నమాట.
Is it clear? Is it clear? Now let's understand what exactly the client and server is. Okay. So client and server ante ento, we'll see this. So before going to do this, uh, internet history. Hmm. Website history. Website history. Wayback Machine. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఏంటంటే మనము సో దెర్ ఈస్ ఎ వెబ్సైట్ కాల్డ్ వేబ్యాక్ మిషన్ web.archive.org. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను google.com. ఓకే, ఇక్కడ నేను జస్ట్ google.com అని సెర్చ్ చేశాను అనుకోండి. సో యూ కెన్ సీ లెట్ మీ జూమ్ అవుట్ లిటిల్ బిట్. Okay. Now let us see. Let me just go to the calendar. Okay. సో ఇక్కడ చూసుకుంటే మనకు వీఆర్ ఎట్ May 4th, రైట్? May 4th. సో జనవరిలో మనకు ఈ పర్టికులర్ google.com అనేది ఎలా ఉండింది? లెట్ us see. Let us see this. Google. Or else just let me search Facebook. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఏంటంటే మనము ఆర్ ద ఎర్లియర్ స్టేజెస్ ఒక పర్టికులర్ వెబ్సైట్ ఎలా ఉంటుంది అండ్ హౌ దట్ వెబ్సైట్ ఈస్ రైట్ నౌ. సో ఇప్పుడు ఎలా ఏమంటారు ఎవాల్వ్ అయింది, ప్రీవియస్ గా ఆ వెబ్సైట్ ఎలా ఉండింది. సో దట్ హిస్టరీ వి కెన్ సీ హియర్. ఓకే, అటువంటి హిస్టరీ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ లేటర్. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఓకే, సో క్లయింట్ సర్వర్ అంటే ఏంటి? వెరీ వెరీ సింపుల్. క్లయింట్ సర్వర్ అంటే ఏం లేదు. సో క్లయింట్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లైక్ ఐ హ్యావ్ ఎ కంప్యూటర్. ఓకే, ఐ హ్యావ్ ఎ కంప్యూటర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు access some sort of data from some other computer. Okay, consider like I am student 1. సరేనా, నేను స్టూడెంట్ 1. నేను స్టూడెంట్ 2 దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలి. సరేనా, స్టూడెంట్ 2 దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలి. సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద ఇన్ఫర్మేషన్, రైట్? సో దెన్ ఐ విల్ బికమ్ ద క్లయింట్. సరేనా, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలనుకుంటారో వాళ్ళు క్లయింట్. సరేనా, ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటామో దాన్ని ఏమంటామంటే సర్వర్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ టెక్నికల్ వర్డ్స్ ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో ఏంటంటే దీస్ టూ ఆర్ వెరీ వెరీ మేజర్ థింగ్స్, క్లయింట్ అండ్ సర్వర్. సో ఈ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని మనం గూగుల్ ఎంటర్ చేసి మనం గూగుల్ ని యాక్సెస్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ మనకు క్లయింట్ ఎవరు, సర్వర్ ఎవరు? వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ గూగుల్, రైట్? సో ఇక్కడ క్లయింట్ ఎవరు? మనం క్లయింట్, రైట్? ఇక్కడ సర్వర్ ఎవరు? గూగుల్ సర్వర్. గూగుల్ డేటాని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ అనేది సర్వర్ అన్నమాట. గూగుల్ నుంచి మనకు డేటా వస్తుంది. సో సిమిలర్లీ మనం నెట్ఫ్లిక్స్ యాక్సెస్ చేయాలనుకోండి, వి ఆర్ ద క్లయింట్, నెట్ఫ్లిక్స్ ఇస్ గోయింగ్ టు బి ద సర్వర్, రైట్? సేమ్ యూట్యూబ్ కూడా అలాగే, ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే. ఇవన్నీ ఏంటంటే సర్వర్ అన్నమాట. వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ సర్వర్ and whoever is accessing the data, they are the client. Remember these two terms. These two terms are very very important. ఎందుకంటే మనకు వెబ్ డెవలప్మెంట్ లో దిస్ టూ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ థింగ్స్. సో మనం ఎక్కడ మన వెబ్ పేజెస్ అంతా మనము డిజైన్ చేస్తాం కదా. సో ఆ డిజైన్ చేసి మనం డేటాని ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ సర్వర్, రైట్? సో మన వెబ్ పేజెస్ ని యూజర్ కి చూపిస్తాం. ఎక్కడ చూపిస్తాం? బ్రౌజర్స్ లో. దట్ ఈస్ వేర్ దట్ క్లయింట్ ఇంటరాక్షన్ ఇస్ గోయింగ్ టు కమింగ్ ఇన్ టు ద పిక్చర్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్?
Is it clear? Shall we proceed further? Very simple. Is it clear? సింపుల్. ఒకసారి సింపుల్ గా రివైజ్ చేస్తాను. చూడండి, ఇంటర్నెట్ అంటే ఏంటి? కనెక్టింగ్ నెట్వర్క్ కంప్యూటర్స్ అంటే ఒక పర్టికులర్ నెట్వర్క్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అని చెప్పేసి చెప్తాము. సరేనా? ఒక పర్టికులర్ నెట్వర్క్ వచ్చేసి డిఫరెంట్ కంప్యూటర్స్ ని వరల్డ్ వైడ్ లో కనెక్ట్ చేయడమే ఇంటర్నెట్. సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే a network connecting computers worldwide. Okay, a network connecting computer worldwide is called as internet. Sarana? Next, what is server? Server ante enti? Computer storing the data. Okay, a computer or any kind of machine which is storing the data, that is server. The data which is going to be received by a device, that device is called as a client. ఆ డివైస్ మీ మొబైల్ కైనా కావచ్చు, మీ ల్యాప్టాప్ కైనా కావచ్చు, మీ కంప్యూటర్ అయినా కావచ్చు. సో దట్ ఈస్ వై సెడ్ హియర్ యాజ్ ద డివైస్. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాక్ట్లీ హౌ ద వెబ్ విల్ వర్క్. హౌ ద వెబ్ విల్ వర్క్. సో మనం వెబ్ బ్రౌజర్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూసుకుంటే నేను బ్రౌజర్లో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టైప్ google.com. alright, whenever I entered the google.com, ఇక్కడ ఏమైంది? మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే, హే ఐ నీడ్ గూగుల్ వెబ్సైట్. ఓకే, మన కంప్యూటర్ ఏం చెప్తుంది బ్రౌజర్ కి? నాకు గూగుల్ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి అని చెప్పేసి మన కంప్యూటర్ వచ్చేసి ఈ బ్రౌజర్ కి చెప్తుంది. సో ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఓకే, ఒక పర్టికులర్ యూజర్ వచ్చేసి గూగుల్ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు. సో నేనేం చేయాలి? ఆ బ్రౌజర్, సో బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నెట్ లో ఆ గూగుల్ మనం ఇక్కడ ఏదైతే టైప్ చేసామో ఇట్ విల్ సర్చ్ ఫర్ దట్. ఓకే, ఇట్ విల్ సర్చ్ ఫర్ దట్. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ డేటా అయితే మ్యాచ్ అవుతుందో ఇంటర్నెట్ లో, ఆ పర్టికులర్ డేటాల నుంచి మనకు ఇక్కడ యూఐ కనిపిస్తుంది కదా, ఆ పర్టికులర్ డేటా నుంచి మనకు HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేది లోడ్ అవుతాయి, మన బ్రౌజర్ లో లోడ్ అవుతాయి. సో వెన్ ఎవర్ దట్ పర్టికులర్ HTML, CSS ఫైల్ got loaded when we enter this URL, then our browser is going to visually show that UI to us. సో అది ఎలా లోడ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఐ జస్ట్ ఇన్స్పెక్ట్ ఇట్. లెట్ మీ జస్ట్ go here. సో ఇక్కడ చూసుకుంటే మనకు నేను ఎప్పుడైతే google.com అని ఎంటర్ చేశానో, ఇక్కడ చూడండి మనకు వి గాట్ సమ్ డేటా హియర్, రైట్? ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ సోర్స్ లో చూసుకుంటే ఎలిమెంట్స్ వి హ్యావ్, అండ్ యూ కెన్ సీ ద స్టైల్. యూ కెన్ సీ ద స్టైల్ హియర్. అండ్ ఇఫ్ ఐ గో టు సోర్స్, దెన్ ఎక్స్టెండ్ ఇట్. అండ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ డేటా. సో ఈ ఫైల్స్ అన్ని లోడ్ అయ్యాయి కదా. From where this file got loaded? You can say this JavaScript file, right? So ఇక్కడ చూస్తుంటే ఇది మనకు HTML, and here you can see the CSS. Okay, CSS, ఇక్కడ మనకు CSS చూడొచ్చు, ఇక్కడ HTML చూడొచ్చు, and in source we can see the JavaScript, right? సో ప్రతి ఒక్క వెబ్సైట్ మనం ఎప్పుడైతే ఏ URL అయినా ఏ వెబ్సైట్ అయినా ఎంటర్ చేసిన తర్వాత మనకు బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ సర్వర్ లో నుంచి, ఈ సర్వర్ ఏం చేస్తుంది, మనం URL ఎంటర్ చేసిన తర్వాత
ఆ సర్వర్ మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 ఫైల్సే పంపిస్తుంది. మీరు ఎటువంటి ఫ్రేమ్వర్క్ యూస్ చేసినా, అగైన్ ఐఎమ్ సేయింగ్ using the framework is only advantage for the developers to implement any kind of websites very faster and in easy way. అర్థమైందా? బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క బ్రౌజర్ ఏంటంటే ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఈ 3 మాత్రమే అర్థం అవుతాయి. ఓకే, సో నేను ఎప్పుడైతే URL ఎంటర్ చేశానో అప్పుడు ఏమైంది, మన బ్రౌజర్ వచ్చేసి ఇంటర్నెట్ లో ఉన్న ఈ పర్టికులర్ గూగుల్ సర్వర్ ని రిక్వెస్ట్ చేసింది. ఆ గూగుల్ సర్వర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ దిస్ కంప్లీట్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్ మీ జస్ట్ సెర్చ్ న్యూస్ టుడే. ఓకే, I'll just click on this particular letter. www.democracynews.org అని ఉంది కదా. సో whenever I clicked on this, okay, whenever I click on this democracy.org, ఇక్కడ చూడండి మన బ్రౌజర్ ఏం చేసింది, ఈ పర్టికులర్ వెబ్ పేజ్ అంటే ఈ పర్టికులర్ సర్వర్ ని యాక్సెస్ చేసి ఆ సర్వర్ లో ఉన్న డేటా మొత్తం మనకు బ్రౌజర్ లో కనిపించేటట్టు లోడ్ చేసింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ యొక్క HTML మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు. అర్థమైందా? కంప్లీట్ HTML, CSS, ఇక్కడ చూసుకుంటే CSS అండ్ వీ హ్యావ్ ద సోర్స్. ఇన్సైడ్ ద సోర్స్ వీ విల్ బి హ్యావింగ్ ద జావా స్క్రిప్ట్. సో ఇమేజెస్ కంప్లీట్ ఆ వెబ్సైట్ యొక్క కోడ్ మొత్తం మనకు ఇక్కడ లోడ్ అయితే చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ద వెబ్ బ్రౌజర్ విల్ డూ అండ్ దట్ ఈస్ హౌ ద వెబ్ బ్రౌజర్ విల్ వర్క్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద డేటా టు అస్. వెబ్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఎప్పుడైతే URL ఎంటర్ చేస్తామో ఆ వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది, త్రూ ఇంటర్నెట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెస్ ద సర్వర్. సో ద సర్వర్ విల్ సెండ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఆ 3 ఫైల్స్ ని మనకు విజువల్ గా చూపించడానికి బ్రౌజర్ ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇట్ విల్ merge together and make it proper alignments and it will show the data. Clear? Now you understand how the web browser will work and ఈ వెబ్ పేజెస్ ఎలా లోడ్ అవుతాయో అర్థమైందా? సో ఈ పర్టికులర్ UI ని మనం ఏమంటామంటే వెబ్ పేజ్ అని చెప్పేసి చెప్తాము. వెబ్ పేజ్ ప్రతి ఒక్క లింక్ లో ఉన్న డేటాని మనం చూపించడాన్ని వెబ్ పేజ్ అనేది చెప్పేసి చెప్తాం అనమాట. సరేనా? ఇస్ ఇట్ క్లియర్? సో వన్ మోర్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెయిన్ గా మనకు ప్రతి ఒక్క URL లో వి విల్ బి హ్యావింగ్ కన్సర్న్ లైక్ దిస్ www డాట్ సమ్ నేమ్ డాట్ అండ్ సమ్ టైప్. సరేనా? సో ఈ www అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్. సో మనం ఏదైతే మన పర్టికులర్ వెబ్సైట్ ని వీఆర్ గోయింగ్ టు గివ్ ద యాక్సెస్ టు ద ఎంటైర్ వరల్డ్, దెన్ వీ విల్ మేక్ అవర్ వెబ్సైట్, వీ విల్ రిజిస్టర్ అవర్ వెబ్సైట్. సరేనా? మన వెబ్సైట్ ని రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో లైక్ GoDaddy ఉంది, అక్కడ నుంచి మనం వెబ్సైట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ హోస్టింగర్ ఉంది, అలా మనకు డిఫరెంట్ గూగుల్లో నుంచి కూడా మనం వెబ్సైట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మనం వెబ్సైట్ ని పర్చేస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఒక పర్టికులర్ IP అడ్రస్ అనేది అసైన్ చేసేస్తారు. IP అడ్రస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. సో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది యూనిక్ గా ఉంటుంది. అది ఎలా అంటే మన ఇంటి అడ్రస్ లాగా సేమ్ ఇంటి అడ్రస్ మల్టిపుల్ హౌసెస్ కి ఉండదు కదా. అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద పిన్ కోడ్. సేమ్ పిన్ కోడ్ కెనాట్ బి సేమ్, one pin code cannot be same for multiple places, right? ఒక డిస్ట్రిక్ట్ లో ఒక పర్టికులర్ ఏరియాకి పిన్ కోడ్ ఉంటే సేమ్ పిన్ కోడ్ వేరే డిస్ట్రిక్ట్ లో ఉండడానికి వీలు కాదు కదా. అలాగే మన కంప్లీట్ ఇండియాలోనే ఒక పిన్ కోడ్ ఎక్కడైనా అసైన్ అయిందంటే సేమ్ పిన్ కోడ్ కెనాట్ బి యూజ్డ్ బై అదర్ ప్లేసెస్. అర్థమైందా? అంటే ఒక పర్టికులర్ ఏరియాకి మనం ఒక పిన్ కోడ్ అసైన్ చేసేస్తాం.
సో అదెందుకు ఆ పిన్ కోడ్ ఎందుకు అసైన్ చేస్తాము? ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లైక్ 6,02,000 600,002. సో ఈ పర్టికులర్ పిన్ కోడ్ ఏంటంటే అన్నాసలై అనే ఏరియా యొక్క పిన్ కోడ్. చెన్నైలో అన్నాసలై అనే ఏరియా యొక్క పిన్ కోడ్. సో దిస్ పిన్ కోడ్ కెనాట్ బి యాక్సెస్ ఎనీవేర్ ఎల్స్. దిస్ పిన్ కోడ్ ఈస్ ఓన్లీ యాక్సెసబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఏరియా. సో దాని యొక్క ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో అలాగే మనం ఎప్పుడైతే వెబ్సైట్స్ మనం పర్చేస్ చేసుకుంటామో, సో ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది మనకు అసైన్ చేసేస్తారు. సరేనా? ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తారు. సో మనకు ఐపీ అడ్రసెస్ గుర్తుండవు కదా. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ద ఐపీ అడ్రసెస్. సో దట్ వి విల్ టేక్ దిస్ యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మెట్. వి విల్ యూజ్ ద యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మెట్. సో ఈ యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మెట్ లో ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి www అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఓకే. డాట్ అండ్ దెన్ వి విల్ బి హ్యావింగ్ ద కంపెనీ నేమ్. మనం ఏదైతే కంపెనీ లేదంటే ఏదైతే వెబ్ యాక్సెస్ చేస్తామో దాని యొక్క నేమ్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ లేకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ యొక్క నేమ్ ఏంటి? డెమోక్రసీ నౌ అని ఉంది. ఓకే. అండ్ దెన్ ఎట్ ద ఎండ్ వి విల్ బి హ్యావింగ్ ద టైప్. దిస్ ఈస్ కాల్డ్ as టైప్. వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ దిస్ ఈస్? మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. .com అని, .org అని, .in అని, .edu అని, .gov.in అని. ఓకే. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటిని రిప్రజెంట్ చేయడానికి ఎట్ ద ఎండ్ లో మనకు ఈ .org, .com. ఓకే. ఇది ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్. ఓకే. దిస్ ఈస్ ఏ ఆర్గనైజేషన్. This is a organization. If there is something called company, then we will have the .com. Okay. If that particular website is within the India, okay, మనం విత్ ఇన్ ఇండియాలో మనం ఏదైనా వెబ్సైట్ పర్చేస్ చేసుకోవాలంటే దెన్ వీ విల్ హ్యావ్ .in. లేదు మనం యూకేలో పర్చేస్ చేసుకోవాలంటే .uk, .us అలా అలా కూడా ఉంటాయి. ఓకే. And also we will be if there is some sort of website which is educational related, then we can purchase it. Purchase the extension as .edu. సరేనా? .edu. సో ఇలా మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ వెబ్సైట్ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. సో లెట్ మీ జస్ట్ డూ సంథింగ్ థింగ్ google.com. ఓకే. సో పింగ్ స్పేస్ google.com. ఇక్కడ నేను ఏం చేశానంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యాక్సెస్ ద google.com. సో యూ కెన్ సీ 64 bytes we got from this particular IP address. So if I just copy this IP address, I'll just click on this IP address and go back here. You can see నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ నేను ఐపీ అడ్రస్ ఎంటర్ చేశాను. సరేనా? నేను google.com అని టైప్ చేయట్లేదు ఇక్కడ. నేను జస్ట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేశాను. అదేమైంది? www.google.com అని వచ్చేసింది కదా. ఎందుకు వచ్చింది అది? ద రీజన్ ఈస్ దిస్ పర్టికులర్ google.com గాట్ అసైన్ టు దిస్ పర్టికులర్ ఐపీ అడ్రస్. సరేనా? దీన్ని ఐపీ అడ్రస్ అంటాం. ఓకే. దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider like BBIC. google.com. Let's search BBIC. So you can see Bright Blue Innovation Circles Private Limited. So this is the organization. Now if I go here, you can see here HTTPS. We have this. I just copy this. Now we can find this IP address of our website. So this is our company website, right? So I'll just come here, ping, and then post. Okay. సో ఇక్కడ చూసుకుంటే మనకు bbIc.com, bbictech.com కి ఐపీ అడ్రస్, ఎటువంటి ఐపీ అడ్రస్ అసైన్ చేశారు? యూ కెన్ సీ హియర్. ఇఫ్ ఐ గో బ్యాక్ సమ్వేర్ ఎల్స్, ఇక్కడ నేను
instead of typing anything, if I search this particular IP address and hit enter, okay, and hit enter, so it should show. Okay. So this is our IP address, and we can access here. Similarly, if I enter google.com. Okay. So like this, we can access the IP address as well. Let's clear this. So if I just copy this IP address, Control C, paste it here and enter, and this will load the particular web page. అర్థమైందా? ఈ పర్టికులర్ నేమ్ కి IP address అనేది అసైన్ అయిపోతుంది. Now you understand what exactly the URL means and what is IP address means. Clear, right? Clear, right? Any doubts? Any doubts? Any doubts? సో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్రౌజర్ లో ఒక పర్టికులర్ ఇంజిన్ అనేది ఉంటుంది. సో మన క్రోమ్ బ్రౌజర్ లో V8 ఇంజిన్, ఓకే, సఫారీలో అయితే ఐ థింక్ దట్ ఈస్ నాట్ సఫారీ, ఎడ్జ్ లో అయితే మనకు చక్ర. సో ఈ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే దట్ ఈ కన్వర్ట్, ఓకే, అదేంటంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ని మనకు విజువల్ గా చూపించడానికి ట్రాన్స్లేట్ చేస్తాయి. సరేనా? సో ఆ బ్రౌజర్స్ ఆ ట్రాన్స్లేట్ చేసే మనకు ఈ HTML కానివ్వండి, CSS కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి లోడ్ చేసి మనకు విజువల్ గా కనిపించేటట్టు చూపిస్తాయి అన్నమాట. అర్థమైందా? సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్, రైట్? సో రిమెంబర్ ఎవ్రీ బ్రౌజర్ will have an engine which will translate the computer code to human understandable language. Sarena? Got it? Clear? Clear? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నెట్వర్క్స్ లో, ఈ నెట్వర్క్ లో ఇదేంటంటే రిక్వెస్ట్ రెస్పాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ క్లియర్ హియర్. Again, I'll enter save news today. I'll just again clear, and I'll just click on this page. Hit enter. Now you can see, నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో హియర్ యూ కెన్ సీ some sort of network calls. సో వీటిని ఏమంటామంటే నెట్వర్క్ కాల్స్ అంటాం. ఓకే, ఆర్ వి విల్ కాల్ ఇట్ యాస్ APIs, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. సో ఎందుకంటే మనకి ఇక్కడ డేటా లోడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ లోడ్ అవ్వాలంటే మనం డేటాని యాక్సెస్ చేయాలి, రైట్? వెనెవర్ ఐ ఎంటర్ ద డేటా హియర్ అండ్ ఐ క్లిక్ ఆన్ పర్టికులర్ బటన్, సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే మనకు బ్యాక్ ఎండ్ కి ఒక నెట్వర్క్ కాల్ అనేది పంపిస్తుంది, API కాల్ అయితే చేస్తుంది. నౌ యూ కెన్ సీ దిస్ ఈస్ ద API, అండ్ ఇక్కడ చేసుకుంటే రిక్వెస్ట్ మెథడ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ మెథడ్స్, గెట్, పుట్, పోస్ట్. డోంట్ వరీ, మనం ఇవన్నీ మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ హెడ్స్ అప్, ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ హెడ్స్ అప్. అండ్ వీ హ్యావ్ ద స్టేటస్ కోడ్ యాజ్ 200, రైట్? అంటే మనకు ప్రాపర్ గా రెస్పాన్స్ వచ్చిందని. సో యూ కెన్ ప్రివ్యూ ద రెస్పాన్స్. మనకేం రెస్పాన్స్ వచ్చింది, యూ కెన్ ప్రివ్యూ దాట్. ఓకే, యూ కెన్ ప్రివ్యూ దాట్. ఓకే, like this we have different type of websites, APIs which got hit. Okay, different websites అయితే ఇక్కడ different APIs అయితే network calls అయితే అయ్యాయి, right? You can see the data here. సో ఇవేంటంటే రిక్వెస్ట్ రెస్పాన్సెస్, API కాల్స్ అని చెప్పేసి చెప్తాం. సరేనా? API కాల్స్, ద ప్లేస్ వేర్ వి విల్ గెట్ ద డేటా ఫ్రమ్. అర్థమైందా? సో ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ API కాల్స్ అండ్ ఆల్, డోంట్ వరీ, మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సరేనా?
this is just the brief about the day one. Very very basics. Browser ante enti, asalu internet ante enti, and few other topics that we have discussed today. All right. Let me search facebook.com. సో మనకు ఫేస్బుక్ చూడండి, ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం కదా. సో లెట్ us consider like 2004. So I'll just select this particular June 15th. I'll take this snapshot. Okay. సో June 15, 2004 లో ఫేస్బుక్ ఎలా ఉండింది? Let us see that. Let us see this about this page. Taking a lot of time. Okay. మనకు ఫేస్బుక్ 2005 లో it was like that. You can go back to 2007. Let's go back to this particular page itself. Yes, yeah, 2011. I'm just opening Google. 2011 ఫిబ్రవరిలో గూగుల్ వెబ్సైట్ ఎలా ఉంది? Let us see this. Here we go. You can see the UI of Google 2011 February 9th. Okay. 2011 February 9 లో గూగుల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. All right. Now we can see how the Google website is. I'll just search google.com. Now you can see lot of things got changed, right? ఇప్పుడు చూడండి google.com అనేది ఎలా ఉండిందో, అండ్ 2011 లో google.com అయితే ఎలా ఉండిందో. సో యాక్చువల్లీ వేబ్యాక్ మిషన్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఏంటంటే మనం ఓల్డ్ హిస్టరీ, ఒక పర్టికులర్ వెబ్సైట్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఎలా ఉండిందో వీ కెన్ సర్చ్ హియర్ అండ్ ఫైండ్ అవుట్ హియర్. అర్థమైందా? సో జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్. ఐ జస్ట్ సెండ్ దిస్ URL. జస్ట్ ఎక్స్ప్లోర్. మనకు 10 years బ్యాక్ ఒక పర్టికులర్ వెబ్సైట్ ఎలా ఉండింది, అది అప్పుడు కనుక డిజైన్ చేస్తుంటే దెన్ హౌ దట్ వెబ్సైట్ ఇస్, ఆల్ దోస్ థింగ్స్ దట్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ URL. సో ఐ హావ్ సెండ్ ద URL. సో ఈ పర్టికులర్ URL మీరు సర్చ్ చేసి దెన్ యూ కెన్ సర్చ్ ద పర్టికులర్ వెబ్సైట్ విచ్ ఎవర్ యూ వాంట్ వే బ్యాక్. కొన్ని ఇయర్స్ ముందు ఆ వెబ్సైట్ ఎలా ఉండింది, నౌ ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ మనం ఈ పర్టికులర్ వే బ్యాక్ మిషన్ అనే URL లో సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయగలం. అర్థమైందా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇట్ విల్ బి వెరీ థియరాటికల్, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హావ్ స్పోక్, బట్ డోంట్ వరీ. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్. ఓకే. సో ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండ్స్ ఆన్. So next session lo manamu HTML we are going to discuss, and we are going to design the web pages from next section. So until that, all the best everyone, and have a nice day. Thank you for joining. Try to join the class before 5 minutes. Okay. Have a nice day. Thank you everyone. Thanks for joining. Have a nice day. Bye.